ఏసీ న్యూస్కి స్వాగతం. తన రిటైర్మెంట్లతో ఉద్యమాలకు ముగింపు కాదని, మరింత రెట్టింపుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడతానని డాక్టర్ గంగపట్నం మోహన్ అంబేద్కర్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలము సాలచింతలలోని గుండుకట్ట పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన మోహన్ అంబేద్కర్ ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్లోని శుభం ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సన్మానం ఘనంగా నిర్వహించారు. సన్మాన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన ఉద్యమ సేవలను కొనియాడారు. పేద ప్రజల కోసము, వారి హక్కుల కోసము నిరంతరం పోరాటం చేసే వ్యక్తి అని కొనియాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిటైర్మెంట్ అనంతరము కూడా సామాజిక న్యాయం కోసము తన ఉద్యమాన్ని కొనసాగిస్తానన్నారు. విద్యార్థులకు విద్యాబోధన చేస్తూనే సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసము 4 దశాబ్దాలుగా ఉద్యమ బాటలు నడిచి ఎన్నో సాధించామన్నారు. 1984 నుంచి సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పనిచేస్తున్నానని, ఉద్యోగ విరమణ అనేది కేవలం ప్రభుత్వం సేవలకే పరిమితమని, సమాజ సేవలకు మాత్రం విరామం ఉండదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసము తన జీవితాంతం కృషి చేస్తానన్నారు. అలాగే తన ఉద్యమ ప్రస్థానంలో పలువురు ఐఏఎస్ అధికారులు సహకరించారని, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి ముని వెంకటప్ప తనపై చూపిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థము సుమారు 300 పేజీల గ్రంథాన్ని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. బోగస్ కుల ధృవీకరణ పత్రాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలు సమానత్వం, సమాజ నిర్మాణమే తన అంతిమ లక్ష్యమన్నారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ డైరెక్టర్ మువ్వా రామలింగం, కమిషనర్ నందన్, బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ సామాజిక ఉద్యమ నాయకులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ రండి. చప్పట్ల ఇప్పుడు బహుజన టీచర్స్ అసోసియేషన్ హల్లెలూయా, జై భీమ్, హల్లెలూయా, మోహన్ అంబేద్కర్ సార్ జై భీమ్, మేడం మనకి హల్లెలూయా, హల్లెలూయా, జై భీమ్, ప్రైజ్ ది లార్డ్. సార్ అత్తమ్మ మామయ్య కోసం వచ్చారు. రెడీ సార్ సార్ అలా స్మైల్ 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 సార్ అయ్యా. మోహన్ అంబేద్కర్ సార్ జై భీమ్, మేడం మనకి హల్లెలూయా, హల్లెలూయా, జై భీమ్, ప్రైజ్ ది లార్డ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దయచేసి ఒక్కొక్కరు వేయాలని చెప్పి మనం చేస్తున్నాము. నరేంద్ర బాబు సన్మానిస్తున్నారు. ఎంత అభిమానంగా
వారి యొక్క అత్తమ్మ మామయ్య కోసం వచ్చారు. మాట్లాడాల్సింది మరి జైవీంలో నా రక్త సంబంధికులకు ముఖ్యంగా మా అత్తగారి తాలూకా మా బావమర్దులు కొండవారి ఫ్యామిలీకి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి వచ్చిన వారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్త సంబంధికులే, ఆత్మీయులే, నాతోటే చదివిన వారు, నాతోటే కలిసి ఉద్యమాలు చేసిన వారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. సంతోషం. అయితే మేము 7 గంటలకే ప్రారంభించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు పార్వతి లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ, కానీ అవకాశం ఇవ్వలేకపోయినాం. దయచేసి ఏమనుకోవద్దు. నేను రావాలనుకున్న వాళ్ళు చాలామంది గెస్టులు రావాలనుకున్నారు, వాళ్ళ కొరకు కూడా వెయిట్ చేశాను. ఓకే. అయితే ఇక్కడ కార్యక్రమంలో ఆలస్యమైంది, మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆలస్యమైనందుకు. ముఖ్యంగా ఇక్కడ నా జీవితంలో నా భార్య, మా అత్తగారు ఫ్యామిలీ, నేను కాస్త మొండోనైనా పొగరోనైనా నన్ను నా భార్య బిడ్డలాగా చూస్తుంటుంది. నా భార్య ఆదరణ లేకపోతే ఇంత ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు నాకు. కనుక నేను ఉద్యోగాన్ని పార్ట్ టైంగా చేశాను, కానీ సర్వీస్ నా కమ్యూనిటీకి టోటల్గా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఇంక్లూడింగ్ యూడబ్ల్యూఎస్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ మీద నాకు టోటల్ ఇండియా మీద అంత అవగాహన ఉంది. ఎంత అవగాహన ఉందంటే నేను రాసేటువంటి గ్రంథాలు అది కొన్ని తరాలకు ఉపయోగపడతాయి. అంత జ్ఞానం నా దగ్గర ఉంది. నన్ను ఒక ముని వెంకటప్ప ఐఏఎస్ ఆఫీసరు చేతులు పట్టుకొని, అరే నువ్వు ఎందుకు ఆలస్యంగా పరిచయం అయ్యావు, 2012లో 13లో పరిచయం మాకు. ఆయన నా చేతులు కూడా ఏడ్చాడు. అరే ఇంత గొప్ప వ్యక్తివి, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటే మన సమాజాన్ని ఎంతో మార్చేవాడివి, ఆలస్యంగా వచ్చినందుకు అని చెప్పి నేను చెప్పినటువంటి థీసిస్ కానీ నేను చెప్పినటువంటి సమాచారాన్ని చూసి ఆయన ఏడ్చి ఆయన నన్ను దగ్గరగా తీసుకొని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నన్ను సెలెక్ట్ చేయించాడు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా అతనే, మునేంగటప్ప సారు చిత్తూరు జిల్లా అతనే. ఈయన నన్ను తీసుకెళ్లి సీఎం దగ్గరికి తీసుకెళ్తే లేచి వచ్చి దండం పెట్టి కిరణ్ మోహన్ అంబేద్కర్ చాలా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కనుక నువ్వు ఇతన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ చేయండి అలాగే నా అని చెప్పి ఆర్డర్ అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి 6 months బిఫోర్ గవర్నమెంట్ పడిపోయింది, లేకపోతే అప్రూవల్ అయిండేది, నేను చైర్మన్ అయిండేవాడిని. ఆ టైంలో అంటే నేను ఎందుకంటే నన్ను ఆయన ఒక పెద్ద ఎస్ఆర్ శంకరన్ ఎంత పెద్ద మంచి ఆఫీసరు, ఆయనకన్నా ఉన్నత స్థాయి కలిగినటువంటి ఆఫీసరు టి ముని వెంకటప్ప. కనుక ఒక అధికారి నన్ను ఆదరించి చేసి స్టేట్లో మేము చాలా రూల్స్ తీసుకొచ్చాం, చాలా జీవోలు తీసుకొచ్చాం. ఆ ప్రకారంగా పేద కులాలకి, పేద వర్గాలకి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకే పొందాలి, ఒకరి ప్రయోజనాలను ఇంకొకరు దోపిడీ చేయకూడదు అనేటువంటి ఒక విధానంతో నేను నా సర్వీస్ చేశాను. అయితే ఈ సర్వీస్ వల్ల నా కుటుంబం చాలా నష్టపోయింది. నేను ఆర్థికంగా చిన్నప్పటి నుంచి కూడా స్థితిమంతుండే, కానీ సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఎక్కడ కూడా పేదరికం నుంచి పేదరికం అనుభవించింది లేదు, కూలికి పోయింది లేదు. మాకు రోజుకు 2 కూలి 3 కూలి కూడా వచ్చే స్థితిల నుంచి వచ్చాను నేను. కానీ
ఈ సర్వీస్ అనేది నాకు 80 ఇంటర్మీడియట్లో 82లో పొరపాటున ఈ నక్సలైట్ ఉద్యమంలో చేరి తర్వాత 83లో అంబేద్కర్ నమ్ముకొని అంబేద్కర్ ఉద్యమంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను కొనసాగుతూ ఉన్నాను. నా చేతనైనంత వరకు ఈ యొక్క కమ్యూనిటీకి సర్వీస్ చేశాను. క్లాసిఫికేషన్ మీద కూడా సుప్రీంకోర్టులో అనేక రిట్ పిటిషన్స్, హైకోర్టులో అన్ని రిట్ పిటిషన్స్, మేము రాసిన డ్రాఫ్టే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కానీ మన ఆంధ్ర హైకోర్టు కానీ తీసుకోవడం జరిగింది. కనుక ఈ ఎంత కూడా కష్టపడి కుటుంబాన్ని పక్కన పెట్టి సమాజం కొరకు నేను చేసినటువంటి నేర్చుకున్నటువంటిది ఇక గ్రంథాల రూపంలో వాల్యూమ్స్ రూపంలో అవి బయటికి తీసుకుని వస్తాను. కనుక ఇక్కడ నా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా అత్తగారు నన్ను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు గుంటూరుకి మా అత్తగారు నన్ను నచ్చి నా పేరు మోహన్ కాదు మోహన్ అంబేద్కర్ అని వాళ్ళు క్రైస్తవ స్వభావం కాబట్టి పక్కన పెట్టేశారు. లేదండి నేను అంబేద్కర్ పేరు పెట్టుకోవడం 1986లోనే పెట్టుకున్నాను కాబట్టి మీరు అంబేద్కర్ అంటే ఇంకో రకం కాదని చెప్పి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత మా మామగారు మా పెద్ద బావమరిది నాని అమెరికాలో ఉంటాడు, వాళ్ళిద్దరూ మా ప్రతిపాలన గురించి చూసి మా స్థితిగతులను చూసి అంతా చూసి గొప్ప వ్యక్తిని నాకు భారీగా ఇచ్చారు. నేను వాళ్ళ పట్ల అంత న్యాయంగా లేను, వాళ్ళ పట్ల అంత మంచి చేయలేదు. అంటే నేను ఫ్యామిలీ పట్ల పద్ధతిగా లేని అనేటువంటి అభిప్రాయం మనసులో ఉంది. కనుక ఇకనైనా భవిష్యత్తులో వాళ్ళకి అలాంటి నష్టం లేకుండా, ముఖ్యంగా నా కుమార్తె చాలా అమాయకురాలు, చాలా తెలివైనది, సీనియర్ ఆర్కిటెక్చర్, గొప్పది కూడా, పవిత్రమైన మనసు కూడా. వాళ్ళ యొక్క కుటుంబ క్షేమానికి సమాజ క్షేమానికి నేను నా ప్రాణం ఉన్నంత వరకు కృషి చేస్తానని ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మేము ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహార విందుని కూడా ప్రేమతో తీసుకుని వెళ్తారని, ఈ కార్యక్రమానికి మునుపు మాకు ఆదర్శంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అనుకున్నాము. ఒక వ్యక్తి మస్తానయ్య, బిఎస్పి మస్తానయ్య, వాళ్ళ బ్రదర్ చనిపోయాడని రాలేదు. కనుక ఈ ఇద్దరు పెద్దలకి సన్మానం ఒక 2 నిమిషాలు అయిపోతుంది. తర్వాత ఈ సన్మాన కార్యక్రమాన్ని 10 నిమిషాల్లో క్లోజ్ చేసుకుని మనం భోజనానికి వెళ్దాం. మీరందరూ కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.